గెలిచిన ఒకన్నా ఎంపీటీసీ అయ్యిండు. అంతకుముందేమో వ్యవసాయం చేస్తోడు. ఇప్పుడు ఖద్దర్ బట్టలు తొడిగి పెద్ద లీడర్ లెక్క తిరుగుతున్నాడు. బాయికాడుకోవడన్న ముచ్చట్నే మర్చిపోయిండు. రాజకీయంలో ఇట్లా పైకి రావాలి, ఆ మోర్ కాంట్రాక్టర్ మనకే రావాలి అనుకుంటాను తిరుగుతున్నాడు. అరే మనం రైతులం, ఇంత వ్యవసాయం ఉంది, ఆడ మంచి చెడ్డ చూసుకోవాలన్న సోయ ఉండదు ఈ మనిషికి. గీ లీడర్ని చూసన్నా జర నేర్చుకో అన్నా, ఎంత మంచి వ్యవసాయం చేస్తున్నాడో. మన తెలంగాణలో సీఎం సార్ తర్వాత పెద్ద మోతువాడి రైతు ఎవరో ఎరికేనానుల్లా సడక్ల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు. ఎకరానికి 53 బత్తాల వడ్ల పంట తీసిండి. 14 ఎకరాలల్లా 93 పుట్లు పండించిండంటే మామూలు ముచ్చట్న. అదే ఎల్లిగాడో మల్లిగాడో వండిస్తే ఇన్ని వండుతాయా? ఎకరం జాగల 30 బత్తాలు వండిస్తే మునగాని కిందనే లెక్క. మరి ఖమ్మం జిల్లాల తుమ్మల సారు ఏ తుమ్మ చెట్టు కింద నిలబడి వ్యవసాయం చేపించిండో గాని అడ్డగోలుగా మందులు కూడా కొట్టలే. చేను మంచిగా వచ్చింది, ఈయడి వ్యవసాయం మస్తు అక్కరొచ్చిందని చెప్తున్నారు బాయికాడ పనిచేసిన వాళ్ళు. మంత్రి గారు కాబట్టి అడగంగానే బ్యాంకు వాళ్ళు లోన్ శాంక్షన్ చేయవచ్చు. ఫోన్ కొడితే ఇత్తనాలు ఎరువుల బండి బాయికాడికి వచ్చి లోడు దించి పోతుంది. అయ్యో కూలోళ్ళు దొరుకుతారో లేదో అనే రందే ఉంటుంది. అన్ని మిషన్లేనా. మార్కెట్లకు వచ్చిన కొత్త మిషన్కి ఇట్లా షిటికేస్తే అట్లా పొలంలో ఆలుతుంది. చేనుకు పురుగు ఊసి తలగక ముందుకే ఆఫీసర్లు వచ్చి ఏ మందులు వాడాలనో సలహా ఇచ్చిపోతారు. ఇక నీళ్ళంటారా, జల్లెడకు తూటు పెట్టినట్టు బోర్లేస్తే ఏన్నో కాడ వడకపోతాయా? ఇన్ని సౌలతులున్నాక 90 పుట్లేంది, మళ్ళా తాపకు 150 పుట్లు కూడా వండిస్తాడు. చూస్తుంటే ఈ తాపకు రైతురత్న అవార్డు తుమ్మల సార్కే వచ్చేటట్టున్నది.